ఇదండి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో రేషియల్ ప్రపోర్షన్కి సంబంధించి కూడా మనకి రిలేటెడ్గా టాపిక్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అలాంటప్పుడు ఈ ప్రాబ్లం ఇలాంటి మోడల్స్ వచ్చినప్పుడు మనం ఎలా కండక్ట్ చేయాలో ఒకసారి చూద్దాము. ఇక్కడ 3 ఈక్వల్స్ 4b ఈక్వల్స్ 5c అన్నారు. 5a ఈక్వల్స్ b అన్నప్పుడు లెటర్ మనం ఏంటంటే 3a ఈక్వల్స్ 4b ఈక్వల్స్ 5c ఈక్వల్స్ p అనుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, 3a ఈక్వల్స్ p అవుతుంది, నెక్స్ట్ 4p ఈక్వల్స్ p అవుతుంది, నెక్స్ట్ 5c ఈక్వల్స్ p అవుతుంది. a ఈక్వల్స్ వాల్యూ ఎంత అవుతుంది, p/3, b ఈక్వల్స్ p/4, c ఈక్వల్స్ p/5. ఓకే, ఈ వాల్యూస్ a to b to c లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, p/3, p/4, p/5. ఇప్పుడు ఏం చేద్దామంటే LCM ఆఫ్ దిస్ నెంబర్స్. ఓకే, LCM చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, 3 4 12 5 60 అంటే 60తో ఈ నెంబర్స్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తాం. చూడండి, 60p/3, 60p/4, 60p/5. క్యాన్సిలేషన్ పాసిబుల్ అవుతుంది. 3 1s 3 20s, 4 1s 4 15s, 5 1s 5 12s. ఓకే, సో అంటే ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఎంత అవుతుంది అని అంటే 20:15:12. ఓకే, a/b/c ఈక్వల్స్ 20 15 12.